మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశికి వదిన చెప్పినట్లు ఇక్కడే పెళ్లి చూపులు పెట్టుకుందాం నాన్న అని ధాత్రి అంటుంది. అలాగేనని ఇక అతను కూడా చెప్తూ ఉంటాడు. ఏం సరే నీకు ఇష్టమే కదా అని ధాత్రి అడిగితే నీ ఇష్టమే నా ఇష్టమని ధాత్రి సిగ్గుపడుతుంది. రేపు పెళ్లి చూపుల్లో కూడా సిగ్గుపడడానికి కాస్త సిగ్గు దాచుకో మరదలు పిల్ల అని కేదార్ అంటాడు. ఏమంటావు నిషి అని ధాత్రి అడుగుతుంది. మీకై మీరు అందరూ డిసిషన్ తీసుకున్న తర్వాత నా మాట వింటారా చేస్తారా మరి ఏమంటావు నిషి అని నిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిషి అలా మాట్లాడుతుంది కానీ లోపల నిషి అయితే చాలా సంతోషపడుతుంది. రేపు ఉదయానికల్లా సెట్ అయిపోతుందిలే. ఇంకా గుడ్ న్యూస్ని మనం షేర్ చేసుకోవాలంటే నేను పాయసం చేస్తాను, మీరు నోరు తీపి చేసుకొని వెళ్ళాలి అని ధాత్రి చెప్తుంది. పదక్క నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని శరీరం చెప్తుంది. నేను కూడా హెల్ప్ చేస్తాను అని కేదార్ కూడా చెప్తాడు. ఇక కౌశికి గార్డెన్లో కూర్చొని అందరినీ డబ్బులు అడుగుతూ ఉంటుంది. అందరూ కూడా లేదని చెప్తుంటారు. వదినెక్కడ అని ధాత్రి కేదార్ దగ్గరికి వస్తే ఇందాక నుంచి గార్డెన్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది ధాత్రి అని కేదార్ అంటాడు. సరే పద వెళ్దాం అని ఇద్దరు కూడా కౌశికి దగ్గరికి వస్తారు. ఏంటొదిన ఎందుకలా ఉన్నారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. షేర్స్ కొనడానికి మరీ షార్టేజ్ వస్తుంది, ఎవరిని అడిగినా కూడా కాస్త సమయం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఎలా కొనేది అనేది అర్థం కావడం లేదు అని కౌశికి బాధపడుతుంది. అదేంటొదిన ప్రాపర్టీ అమ్మటానికి మీరు రెడీ అయ్యారు కదా అని ధాత్రి అడిగితే కానీ సురేష్ సంతకం చేయనని చెప్పేశాడు కదా. ముందైతే అసలు సంతకమే చేయనని చెప్పారు. తర్వాత మళ్ళీ ప్రాపర్టీ అమ్మిన దాంట్లో 10% ఇస్తే సంతకం చేస్తాడని ఆ దివ్యాంక చెప్పింది అని కౌశికి అంటుంది. ఏంటొదినా 10% షేర్ అడిగారా? అయినా అన్నయ్య దీనికి ఎలా ఒప్పుకున్నట్టు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. దివ్యాంకతో పెళ్ళికి ఒప్పుకున్నవాడు ఇక డబ్బులు కూడా ఎందుకు అడగరు? దివ్యాంక మాటే తన మాట కదా అని కౌశికి చెప్తుంది. కానీ ఆ దివ్యాంకని ఎలా మాట్లాడిస్తూ ఉంటుంది అని ధాత్రి చెప్తుంది. ఆ దివ్యాంకకి డబ్బులు ఇస్తే నేను ఓడిపోయినట్లే జగదాత్రి అని కౌశికి చెప్తుంది. కానీ ఆ దివ్యాంకకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక, ఓడిపోవడం ఇష్టం లేక ఎవరిని డబ్బులు అడిగినా కూడా అందరూ కూడా లేదని చెప్తున్నారు. చివరికి నేను ఆ షేర్స్ని కొనలేనేమోనని ఇంకా కౌశికి బాధపడుతుంది. చూడండి వదిన, దివ్యాంక చాలా ప్లాన్ ప్రకారం ఇచ్చేస్తుంది. ఇలా మీరు అడిగి అలసిపోయి సైలెంట్ అయిపోతారని ఆ దివ్యాంక అనుకుంటుంది. అలా కాకుండా మీరు ఇలా అలసిపోకూడదు వదిన, మీరు అనుకున్నది సాధించాలి. ముందు మీరు దివ్యాంకకి కాల్ చేసి 10% డబ్బులు ఇస్తాను, వచ్చి సంతకం చేసి వెళ్ళమని ఫోన్ చేయండి అని చెప్తూ ఉంటే అలా అంటే నేను ఓడిపోయినట్లే కదా జగదాత్రి అని కౌశికి చెప్తుంది. నేనుండగా మిమ్మల్ని ఓడిపోనిస్తానా వదిన? నన్ను నమ్మండి. మీరు వెంటనే వచ్చి సైన్ చేసి డబ్బులు తీసుకోమని చెప్పండి అని ధాత్రి చెప్తే అలాగే నేను కౌశికి కూడా అంటుంది. ఇక కౌశికి వెంటనే ఫోన్ చేస్తుంది. ఇంకా నిషి ఏమో దివ్యాంక నుంచి ఫోన్ కాల్ రావాలి, ఇంకా రాలేదేంటి? ఖచ్చితంగా దివ్యాంక పెట్టిన కండిషన్కి కౌశికి వదిన ఒప్పుకొని ఉంటుంది, వేరే దారి లేదు కదా అని నిషిక అనుకుంటుంది. అప్పుడే దివ్యాంక దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నిషి, నువ్వు చెప్పిన ప్లాన్ ఫస్ట్ వర్కౌట్ అవుదనుకున్నాను, కానీ కౌశికి నేను పెట్టిన కండిషన్కి 10% డబ్బులు ఇస్తానని ఒప్పుకుంది. వెంటనే నేను సురేష్ని తీసుకుని బయలుదేరి వస్తున్నాను. కౌశికి ఓడిపోవడం మన ఇద్దరం కలిసి చూద్దాం అని దివ్యాంక సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఆ డబ్బులు నాకు కూడా షేర్ ఉందన్న విషయం నువ్వు మర్చిపోకూడదు అని నిషిక చెప్తుంది. నేనెందుకు మర్చిపోతాను, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని దివ్యాంక ఫోన్ కట్ చేస్తుంది. ఇక నిషి యువరాజ్ కాసేపట్లో దివ్యాంక సురేష్ అనే వస్తున్నారు, మనం కిందకి వెళ్దాం పదా అని చెప్తూ ఉంటే సరే ముందు నీ ముఖంలో కాస్త ఆ సంతోషాన్ని తగ్గించుకొనిషి అని యువరాజ్ చెప్తాడు. నువ్వే దివ్యాంకకి ఈ ఐడియా ఇచ్చామన్న సంగతి కౌశికి అక్కకి తెలిసిందనుకో, మనల్ని ఇంట్లో కూడా ఉండనివ్వదు, బయటికి గెంటేస్తుంది అని యువరాజ్ చెప్తాడు. గెంటేస్తే వెళ్ళిపోతామా ఏంటి? అబ్బోడా, ఇది నీ ఇల్లు, ఈ ఇంట్లో నీకు ఆస్తి ఉంది, ఇదంతా నీ ఆస్తి, చెప్పాలంటే పంపించేస్తే వెళ్ళిపోతాం ఏంటి అని వైజయంతి కోప్పడుతూ ఉంటుంది. చూస్తారు కదా మన సపోర్ట్, ఇంకెందుకు కౌశికి వదిన్ని ఏడిపించి మన డబ్బులు మనం తెచ్చేసుకుందాం పదా అని నిషి చెప్తుంది. ఇన్ని రోజుల నుంచి నేను ఇంట్లో ఉన్నాను, పైసా డబ్బులు కూడా వెనకేసుకోలేకపోయాను. ఇప్పుడు ఆ సురేష్ చూడు 2.5 కోట్లు తీసుకెళ్ళిపోతారు అని పోచి అంటాడు. నువ్వు కాస్త ఊరుకుంటావా? ముందు అసలే అక్కకు చాలా కోపంగా ఉంది అని కాచి చెప్తుంది. అమ్మ కౌశికి, బయర్ వచ్చే సమయమైంది, ఈ దివ్యాంక ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయమ్మా అని సుధాకర్ చెప్తాడు. వెంటనే కౌశికి సురేష్కి ఫోన్ చేస్తుంది. సురేష్ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటాడు. దివ్యాంక ఫోన్ లాక్కుంటుంది. ఇది
నాతో మాట్లాడడం కోసం సురేష్ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సురేష్ బయట వచ్చే సమయమైంది, ఎంతసేపట్లో వస్తారు అని కౌశికి అడుగుతుంటే ఇక్కడ మాట్లాడుతున్నది సురేష్ కాదు, సురేష్ కాబోయే భార్య దివ్యాంక మాట్లాడుతుంది అని దివ్యాంక అంటే సరేలే కానీ ముందు ఎప్పుడు వస్తున్నారో అది చెప్పు అని కౌశికి అడుగుతుంది. కాసేపట్లో అక్కడ ఉంటాం అని దివ్యాంక మాట్లాడిపోతుంటుంది. వెంటనే కౌశికి ఫోన్ కట్ చేస్తుంది. ఈ పొగరు కాసేపట్లో నీకు అణిగిపోతుంది కౌశికి, నువ్వు ఇచ్చే ఈ డబ్బుతోనే నీ కౌంట్ డౌన్ మొదలవుతుంది అని దివ్యాంక మనసులో అనుకుంటుంది. చూడు సురేష్, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని దివ్యాంక చెప్తుంది. ఎందుకు మాట్లాడకూడదు దివ్యాంక? నేను సంతకం చేయడానికి వెళ్తుంటే నేను వద్దన్నా కూడా నువ్వే వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావని అని సురేష్ అడుగుతూ ఉంటాడు. ఏంటి సురేష్, ఇక్కడ నువ్వు ఒకడివే వస్తే నిన్ను నానా మాటలని బాధ పెడతారని నీకు సపోర్టుగా ఉండాలని నేను వచ్చాను, అన్నీ నేనే తప్పు చేస్తున్నట్లు ఇలా మాట్లాడుతున్నావు. లోపల ఏం జరిగినా కూడా నువ్వు నోరెత్తి మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు నోరెత్తి మాట్లాడేవే అనుకో, నా ప్రెగ్నెన్సీ విషయం అందరికి కూడా చెప్పేసి నేను సూసైడ్ చేసుకొని ప్రాణాలు వదిలేస్తాను, నువ్వేం మాట్లాడకూడదు అని దివ్యాంక చెప్తూ ఉంటుంది. ఇక కౌశికి ఎప్పటికీ సంతోషంగా ఉండాలన్నా, నలుగురిలో తలదించుకోకూడదన్నా కొన్ని రోజులు ఈ మాటలన్నీ నేను భరించాల్సిందే, అప్పటి వరకు తప్పదు అని సురేష్ మనసులో అనుకుంటాడు. ఇద్దరు లోపలికి వస్తారు. వచ్చావా దివ్యాంక, వచ్చావా సురేష్, రండి మీకోసం ఎదురు చూస్తున్నాను అని నిషి అయితే చాలా సంతోషంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక కౌశిక్ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అన్నయ్య, టీ కాఫీ లాంటివి ఏమైనా తీసుకుంటారా అని నిషి అడుగుతూ ఉంటుంది సురేష్ని. అలాంటివి ఏం అవసరం లేదు, వచ్చిన పని పూర్తి చేస్తే మేము త్వరగా వెళ్ళాలి అని సురేష్ చెప్తాడు. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నావా అని బూచి చెప్తూ ఉంటుంది. అవునని కాచి కూడా అంటుంది. అలా ఎలా మాట్లాడుతున్నావు సురేష్, ప్రేమించాను అన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు, ప్రాణానికి ప్రాణంగా జీవితాంతం ఏ కష్టం లేకుండా చూసుకుంటానన్నావు, నా దగ్గర చెప్పలేనంత ప్రేమ ఉందని చెప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఈ డీల్ మాట్లాడుకుని వచ్చావు అని సుధాకర్ నిలదీస్తాడు. డీలా, ఏం డీల్ అని సురేష్ మనసులో అనుకుంటుంటాడు. ఆ అక్క మీదున్న ప్రేమ ఆస్తి కోసమే కదా, నీ అసలు రూపాన్ని బాగానే దాచిపెట్టావు బావా, ఏ మాటకా మాట, నువ్వు మంచి యాక్టర్వి అని యువరాజ్ అంటాడు. ఇంత పెద్ద పెద్ద బిజినెస్ని ఒంటి చేత్తో నడిపే కౌశికి వదిన్ని మోసం చేశాడు అంటే ఎంత టాలెంట్ ఉండాలి యువరాజ్ అని నిషి చెప్తుంది. అన్నయ్య ఏంటో, అన్నయ్య క్యారెక్టర్ ఏంటో నీకంటే కూడా వదినికి చాలా బాగా తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నిషి అని దాత్రి చెప్తుంది. అంత ప్రేమే ఉన్నవాడైతే ఈరోజు డబ్బుల కోసం ఇలా సంతకం చేయడానికి వచ్చేవాడే కాదు అని సుధాకర్ అంటాడు. అసలు అతను అవకాశం ఇవ్వని నేను అనవసరంగా చెప్పాను కౌశికి, అలా మాట్లాడినందుకు నేను బాధపడుతున్నాను అని సుధాకర్ అంటాడు. బావ మౌనానికి, ఇలాంటి నిర్ణయానికి ఖచ్చితంగా ఒక కారణం ఉండే ఉంటుంది. బావా, ఆ నిర్ణయం ఏంటో ఇప్పటికైనా చెప్పండి బావా అని కేదార్ అడుగుతూ ఉంటే, నేను డబ్బు తీసుకొని సంతకం పెట్టడం ఏంటి అని సురేష్ అడుగుతాడు. మీరు డాక్యుమెంట్పై సంతకం చేయాలంటే ప్రాపర్టీ అమ్మిన దాంట్లో 10% దివ్యాంకకి ఇస్తేనే సంతకం మీరు చేస్తారని దివ్యాంక మాతో చెప్పింది అని దాత్రి అంటుంది. అంటే నువ్వు ఆ మాటలు చెప్పలేదా బావా అని కేదార్ అడుగుతాడు. చెప్పలేదని నీ నోటితో చెప్పు సురేష్ అని కౌశికి అడుగుతుంది. అయితే దివ్యాంక బ్లాక్మెయిల్ చేసిన విషయమంతా సురేష్ గుర్తు చేసుకుంటాడు. నువ్వంటే ఇష్టం లేదు, నేను దివ్యాంకను పెళ్లి చేసుకుంటున్నాను అని సురేష్ ఎంత చెప్పినా కూడా సురేష్పై నీకు ఇంకా చాలా నమ్మకం ఉంది కౌశికి అని దివ్యాంక చెప్తుంది. సురేష్ వెంటనే ఆ పత్రాలపై సంతకం పెడతాడు. ఇక సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు. సంతకం చేసిన సురేష్ కార్ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ దెబ్బతో ఈ కౌశికి ఓడిపోవడమే కాదు, సురేష్ మీద ఉన్న కాస్త ప్రేమ కూడా చచ్చిపోయి ఉంటుంది అని వైజయంతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే కౌశికి, మన డీల్ ప్రకారం నా వాటా నాకు ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని దివ్యాంక అంటుంది. కౌశికి అయితే దాత్రికి సైకి చేస్తుంది. అప్పుడే దాత్రి లోపలికి వెళ్తుంది. బ్యాగ్ నిండా డబ్బు మూటను తీసుకొచ్చి దివ్యాంక చేతిలో పెడుతుంది. చాలా పెద్ద అమౌంట్, జాగ్రత్త దివ్యాంక అని దాత్రి అంటుంది. ఇంత పెద్ద అమౌంట్ చూడడం నీకు మొదటి కొత్త ఏమో కానీ నాకైతే కాదు అని కౌశికి దగ్గరికి వస్తుంది. మొట్టమొదటిసారి నీకు ఓటమిని పరిచయం చేశాను, ఇదే డబ్బుతో నేను సురేష్ పెళ్లి చేసుకుంటాం. థ్యాంక్స్ కౌశికి, పెళ్ళికి డబ్బులు ఇచ్చినందుకు, మా పెళ్ళి కూడా నువ్వే దగ్గరుండి చేయాలి, బాయ్ అని దివ్యాంక అంటుంది. దివ్యాంక వెళ్ళిపోగానే బయ్యర్ డబ్బులు బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తాడు. ఇవ్వగోండి, మీకు అడిగిన పత్రాలు ఇద్దరం కూడా సైన్ చేశారు అని ఆ పత్రాలు అతనికి ఇస్తారు. అతని పత్రాలని చెక్ చేసుకుంటాడు. ఇదిగోండి కౌశిక్ గారు, 10 crores అమౌంట్, మిగిలిన డబ్బు సాయంత్రం ఇస్తాను,
ఇక మొత్తం మాట్లాడుకుందాం అని అతను చెప్తాడు. అసలు ఆ సురేష్ని ఇంటికి రానివ్వకపోయింటే బాగుండేదేమో అని సుధాకర్ బాధపడుతుంటాడు.